వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం అనపర్తిలో పార్టీ నాయకులు కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఉమ్మడి గోదావరి జిల్లాలోనే జగ్గంపేట వేదికగానే ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయింది. 16వ సంవత్సరంలో అడుగెడుతున్న ఈ సందర్భంగా అనపర్తిలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మరి నివాళులర్పించి అదేవిధంగా కేక్ కట్ చేసి స్వీట్లు కూడా పంచడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోనే అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజున. మరి అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తర్వాత ఏ రకంగా చరిత్ర సృష్టించింది, అదేవిధంగా పేద ప్రజలకు ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచి చరిత్రలో ఎక్కడా లేని విధంగా వారి పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ముఖ్యమంత్రి కాలంగా ఉన్న కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఆ వర్గం ఈ వర్గం లేదు, ఆ కులం ఈ కులం లేదు, పేదవారైన అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని, అదేవిధంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మరి చేస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.